దేవునికి స్తోత్రం. ఒకసారి రెండు చేతులు ఎత్తి ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా. సంతోషం వాళ్ళు గట్టిగా చూద్దాం. దేవునికి స్తోత్రం. ఇంతేనా? గట్టిగా చెప్పొచ్చు కదా ఇంకోసారి. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రేమతో మరి నన్ను ఆహ్వానించిన మరి దైవజనులు మరి దావీదయ్య గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి వేదికను అలంకరించిన మరి పెద్దలు, దైవజనులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గత కొన్ని దినముల నుంచి మనము అతి శ్రేష్టమైన వాక్యాలు మనము ధ్యానిస్తూ వస్తున్నాము. చాలా మంచిది. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదవండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దైవజనులు మరి మన కొరకు, మన గ్రామం కొరకు యొక్క సభలను ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి దైవజనులు మరి పాంప్లెట్లు మనం చూస్తే రాకడ సభలని మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో, ఏ రీతిగా వస్తాడో ఎవరికి, ఇక్కడ ఉన్న వారికి, నీకు కానీ, నాకు కానీ, మనకు కానీ, ఈ లైవ్లో వీక్షించున్న వారికి కానీ ఎవరికి మాత్రం విషయాలు తెలియదు. అవునా కదా? కనుక రాకడలో ఆయన ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో ఎవరికి తెలియదు. కానీ అటువంటప్పుడు నీవు ఎలా ఉండాలి, నువ్వు ఏం చేయాలి అని కొన్ని విషయాలు మనం ఈ పూట ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మనం గమనిస్తే ప్రియులారా, మొదటి యోహాను పత్రిక 2:28 అంటున్న మాట ఏంటంటే, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండి. మన అంశం ఏంటంటే ప్రియులారా, రాకడలో ఎత్తబడాలి అంటే, రాకడలో చెప్పండి, రాకడలో ఎత్తబడాలి అంటే మనం ఏ రీతిగా ఉండాలి, మనం ఎలా ఉండాలి అని మనము ధ్యానిస్తున్నాం. ఇక్కడ చదవబడిన మాట మీరు గమనిస్తే ప్రియులారా, రాకడలో ఎత్తబడే వారిలో ఏది ఉండకూడదు అంటే సిగ్గు ఉండకూడదు. ఏముండకూడదు? సిగ్గు ఉండకూడదు, ఆధైర్యహీనత ఉండకూడదు. ఆయన ఎందుకు నిలబడాలి అంటే, ఆ రాకడలో ఆయన వచ్చినప్పుడు మనం నిలబడాలి అంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. సిగ్గుపడే వ్యక్తి అయ్యాడంటే అర్థము అతనిలో అతని అవిధేయత, అతని పాపం అతనిలో ఉంది. కాబట్టి అతడు ఆయన ఎదుట తలెత్తుకొనే లేని స్వభావం కలిగిన వాడిగా ఉంటాడు. అటువంటి క్రియలలో ప్రతి మానవుడు ఉన్నాడు. మరి ఆయన రాకడలో చాలామంది ఎదురు చూస్తారు, ఎప్పుడు వస్తావయ్యా అని, పాటలు పాడుతూ ఎలా వస్తావయ్యా అని ఎదురు చూస్తూ చాలామంది ఉంటాం. మంచి విషయమే. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడిలో మనం అందరం కూడా ఎత్తబడాలని దైవజనులు, మరి స్థానిక దైవజనులు మరి యొక్క ఉద్దేశాన్ని కోరి మన కొరకు సభలను ఏర్పాటు చేయడం, మన ప్రాంత ప్రజలకు సభలను ఏర్పాటు చేసి ఆయన వాక్యాలను తెలియచేయడము ఇది ఎంతో శ్రేష్టమైన విషయము. ఒకసారి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ రాకడలో మనం సిగ్గుపడేవారు ఉండకూడదు. సిగ్గుపడేవారు ఉన్నామంటే ఆ రాకడలో ఆయనను ఎదుర్కొనే విధానం మీకు ఉండదు. రాకడలో ఎత్తబడాలి అంటే ఆ వ్యక్తికి సిగ్గు ఉండకూడదు. సిగ్గు ఎందుకు పడతాడయ్యా అంటే, పాపము చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు తలెత్తుకొని చెప్పండి మాట్లాడే ధైర్యం ఎవరికి రాదు. అటువంటి సిచ్యువేషన్లు నీవు ఉంటే రాకడదైనా నువ్వు ఆయనతో కొనుపోబడవు. ఇప్పుడు మనం అందరం కొనుపోబడాలని ఇలాంటి ప్రార్థనలో మనం హాజరవుతున్నాం. కనుక మనం ఇంకా ఎలా ఉండాలి, ఈ రాకడలో మనం అందరూ ఎత్తబడాలంటే ఏ రీతిగా మనము దైవవాక్యాన్ని తెలుసుకొని ఏ రీతిగా సత్యాన్ని గ్రహించి ముందుకు వెళ్ళాలని మనము కొన్ని విషయాలు మనం చూడాలి. కాబట్టి ఇక్కడ మూలవాక్యం ఏంటంటే, ఆయన రాకడ వరకు మనము ఆయన యందు నిలిచి ఉండాలి. మొట్టమొదటి మాట ఏంటి? ఆయన రాకడ వరకు మనం ఎవరిలో నిలిచి ఉండాలట? చెప్పండి అందరూ. ఎవరిలో నిలిచి ఉండాలి? ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఈ లోకంలో మనుషులైన వారు వాళ్ళ మనసులో, వీళ్ళ మనసులో, నేను వాళ్ళ మనసులో ఉన్నానండి, వీళ్ళ మనసులో ఉన్నానండి అని చాలామంది చెబుతారు. కానీ యేసయ్య మనసులో మాత్రం చెప్పండి, యేసయ్య కానీ మన మనసు అని ఇస్తున్నామండి? అసలుకి ఇచ్చేదే లేదు. పైకి మాత్రం యేసయ్యను మాత్రం స్మరిస్తాము, గొప్ప చేసినట్టు చేస్తాం. కానీ హృదయాంతరంగం మాత్రం లక్ష్య పెట్టేవారు ఎవరు కూడా ఉండరు.
కనుక అట్టివారుగా ఉంటే ఆ రాకడలో ఆయనలో మనం నిలిచిన వారికి ఉండమని విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి. అందుకనే మొదటి తిమోతి పత్రికలు అంటాడు, మరి ఈ రాకడలో ఆయన వచ్చే వరకు, ఆయన ప్రత్యక్షమగు వరకు మనం ఎలా ఉండాలని 2 మాటలు మనం చూసి వాక్యాన్ని ముగించుకుందాం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదవండి అమ్మా, చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు, వినండి, నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మాట దేని గురించి విన్నామంటే ఆయన రాకడ వరకు మనము ఉన్నాయి. కాబట్టి ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో మనం అందరం ఎత్తబడాలని దైవజన్ యొక్క కాంక్షతో, మరి భారమైనప్పటికీ ఏమండి, ఎవరు సహకరించినా సహకరించకపోయినా తాను వంతుగా దేవుడున్నాడని ముందుతో, మరి ఏమండి, ప్రార్థన సహకారముతో దైవజనులు మరి ముందుకు వచ్చి మన కొరకు ఎంతో ప్రయాసపడుతున్నప్పుడు ఈ రాకడలు నీవు నేను మనమందరము కూడా ఎత్తబడాలి. ఆ రాకడ ఎటువంటిదో ఎవరికి తెలియదు. అది ఉగ్రతగా రావచ్చు, భయంకరమైనవి రావచ్చు. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ ఏమండి యుద్ధ సమాచారాలు వినబడతాయి. అయినప్పుడు మీరు కలవరపడవద్దు, మీరు నిబ్బరంగా ఉండండి. నా పేరట నేనే క్రీస్తుని అబద్ధ ప్రవక్తలు వస్తారు, మీరైనా కూడా వారి మాటలు వినవద్దు. నేనే క్రీస్తుని ప్రచారం చేస్తారు, మీరు అటువంటి మాటలు మీరు వినవద్దు. మీరు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి అనే వాక్యం చదివిస్తుంది. కాబట్టి రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవాలంటే ఇంకొక మాట మనం చదివి వాక్యాన్ని ముగిద్దాం. రెండవ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 8వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 8వ వచనం. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మొట్టమొదటిగా మనము ఆయన రాకడ వరకు నిలిచి ఉండాలి. ఆయన రాకడ వరకు మనము ధైర్యంగా ఉండాలి. ఆయన రాకడ వరకు మనం సిగ్గుపడకూడదని మూలవాక్య భాగంగా మనం చూసాము. ఆయన రాకడలో, ఆయన ప్రత్యక్షతలో ఎవరు ఎత్తబడతారు అంటే ప్రియులారా, 2వ రెఫరెన్స్లో మరి తిమోతి పత్రిక మనం ధ్యానించిన 2 విషయాలు ఏంటంటే నిష్కలంకంగా బ్రతకాలి, రెండవది అనిందులుగా మీకు బ్రతకాలని మీకు ఆజ్ఞాయించుతున్నానని దేవుడు సెలవిచ్చాడు. ఇక్కడ ఆ రాబోతున్న రాకడలో, ఆ ఉగ్రతలో తప్పించుకోవాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి అన్నది ఇక్కడ 3వ విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఎవరైతే దేవునికి లోబడి లోకములో బ్రతుకుతారో వారు కూడా దేవుని రాజ్యంలో ఎత్తబడతారు. అక్కడ ముందు మాట మీరు చదివితే మీ పితరుల వలె అవిధేయులు కాక, అవిధేయులు అయితే ప్రియులారా, అవిధేయతైన బ్రతుకులు కలిగిన వారు కూడా ఆ రాకడలో ఉగ్రతలో కొట్టుకుపోతారు తప్ప ఆయనతో పాటు కొనియాడబడే వారికి ఎవరు ఉండరన్న విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకని నా ప్రభువు చెబుతున్నాడు, ఏమని, మీ పితరుల వారు మీరు అవిధేయులుగా ఉండవద్దు. ఇప్పటి వరకు మీ ఇష్టానుసారంగా బ్రతికారు. ఇప్పటి వరకు నిన్ను ఎవరు అడగరని ఉద్దేశంతో, నిన్ను ఎవరు అనరని ఉద్దేశంతో, ఎందుకంటారేమో నన్ను ఎవరు అడగరని ఉద్దేశం ఎలా కలిగిందంటే, ఒక మనిషికి ధనం ఉన్నా, ఒకవేళ పేరున్నా, ఒకవేళ ప్రఖ్యాతం ఉన్నా, ఏ హోదా ఉన్నా ఏం చేస్తారంటే, నువ్వు నాకు చెప్పేదేంటి, నేను నీ మాట వినవలసిన అవసరం నాకు రాలేదని ఇలాంటి మాటలు బ్రతుకుతున్న వారందరికీ కూడా నా ప్రభు చెబుతున్నాడు, మనలాగా మాట్లాడే అరణ్యంలో మన పితరులు రాలిపోయారు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా రాలిపోతామని గ్యారంటీ పక్కా ఉంది. అలా మీరు రాలిపోకూడదు, అలా మనం నేలగర్భంలో కలిసిపోకుండా ఏమన్నా ఆయన రాజ్యంలో మనం కొనియాడబడాలి. ఆయన మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సిద్ధపాటు చేశాడు. ఈ లోకంలో శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సేవకుల జీవితంలోనైనా కావచ్చు, విశ్వాస జీవితంలోనే కావచ్చు, క్రైస్తవుడి జీవితంలోనైనా కావచ్చు, ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా ధైర్యముగా ఆయన వాక్యాన్ని నిదర్శనంగా తీసుకొని ముందుకు వెళితే ప్రియులారా, అటువంటి వారు ఆయన రాకడలో ఆయన సింహాసనం పక్కన కూర్చుంటారని కూడా లేఖనాల్లో ఎంత చక్కని మాటలు మనం కూడా చూడగలుగుతున్నాం. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, యెహోవాకు మీరు లోబడండి. లోబడిన తర్వాత అంటున్నాడు కదా, ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయనను సేవించండి. 3వ విషయం ఏంటంటే, మనము ఆయనను సేవిస్తూనే ఉండాలి.
యెహోషువ ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమన్నా తెలుసా? మీరు ఎవరిని సేవిస్తారో చెప్పండి. ఇక్కడ లేరా అందరూ? ఇక్కడ లేరండి అందరూ? ఉన్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఏమోనండి మాకేం అర్థం కావట్లేదండి, మేము ఏదో వచ్చాము, ఒక చేపలు కనపడి లైట్లు కనపడి ఏదో చూద్దామని వచ్చినట్టు చూస్తున్నారు మీరు అందరూ. అట్లా కాదు. మనం వచ్చామంటే ఒక ఆలోచన ఉండాలి. మనం వచ్చామంటే మనం ఏదైనా పొందుకోవాలన్న ఆసక్తి మనకి ఉండాలి. అప్పుడే మనం ఆయన కార్యాలు మనము చూడగలుగుతాం. కనుక ఆయనను సేవిస్తే ప్రియులారా ఆ ఉగ్రత నుంచి మనము తప్పించబడతాం, రాకడి నుంచి మనం తప్పించబడతాం. మరి ఎంతమంది ఆయన సేవిస్తున్నారు అనేది ఈ పూట మనము ధ్యానించాలి. మనమంటే ఒక తీర్మానము కూడా తీసుకునే వారికి ఉండాలి. యెహోషువ తీసుకున్నాడు, నేను నా ఇంటి వారి యెహోవాను మాత్రమే సేవిస్తామని. ఈరోజు ఇక్కడ చేరి కూడా వచ్చిన మీరు, ఈ లైవ్లో వీక్షించిన మీరు కూడా ఒక తీర్మానానికి రావాలి. నిజమే, ఆయన రాకడ ఎలా వచ్చిద్దో తెలియదు, ఆయన ప్రత్యక్షత ఎప్పుడైద్దో తెలియదు. కానీ ఆయన చెప్పినట్లుగానే శబ్ద సమాచారాలు వింటాం, యుద్ధ సమాచారాలు వింటాం, భూకంపాలు వింటాం, భయంకరమైన దృశ్యాలు మనం చూస్తాం. అయినప్పుడు కూడా మీరు కలవరపడవద్దు. అది రాకడకు ప్రారంభమే కానీ అది ముగింపు మాత్రం కాదు. ఆయన ఎలా వస్తాడని కూడా మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. వాటిని వివరించే సమయం కాదు ప్రియులారా. ఈ 3 విషయాల ద్వారా మీరు తెలుసుకోవాల్సిన అది శ్రేష్టమైన 3 విషయాలు ఏంటి? ఆయన రాకడలో మనం అందరం ఎత్తబడాలంటే ముందు ఆ వ్యక్తి క్రీస్తును నిలిచిన వాడై ఉండాలని మూలవాక్యం. రెండవది, ఆ వ్యక్తి ఏం చేయాలంటే నిష్కలంకంగా బ్రతకాలి. ఈ లోకంలో ఒక తప్పు మన పైన మోపబడినా కూడా ఎదురువానికి మనము లోబడి ఎదురువానికి ప్రేమించే గుణంతో మనం ముందుకు వెళ్ళలే. కానీ అతను నా మీద తప్పు మోపాడు, నేను ప్రతిగా తప్పు మోపాలి అన్న ఉద్దేశం కలిగిన వారు ఆయన రాకళ్ళు ఎవరు కూడా ఎత్తబడరు. ఎందుకంటే అది ప్రభువు నేర్పినది కాదు. ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడు, తగ్గింపు మాదిరి మనకు కనుపరిచాడు. ఆ కనుపరిచిన విధానం మనం ఏం చేయాలి చెప్పండి? పౌలు గారి నుంచి మనం నేర్చుకుంటే ప్రియులారా, ఆయన అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడవండి. అంటే ఆయన ఫాలో అయ్యాడు, మనం కూడా వాక్యాన్ని బట్టి ఫాలో అవ్వాలి లేదా? అంతేగాని వాడు నన్ను అన్నాడు, నేను వాడికి వడ్డీయాలి, ఇలాంటి మాటలు అనుకుంటే ప్రియులారా ఆ రాకడ దినాలు మనమే విడబడతాం. ఆ లెక్కలో నువ్వు నేను మనమే ఉండవచ్చు. ఆ బుద్ధి లేని కన్నికల వల్లే కూడా మనము కూడా ఉండవచ్చు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని చక్కగా దేవుడి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక 3వ విషయం ఏంటంటే, ఆయనను ఎవరైతే సేవిస్తారో, ఆయనను ఎవరైతే ఆరాధిస్తారో, ఆయన పరిశుద్ధమైన మందిరములో ప్రవేశించి ఆయన ఆలయములో గడుపుతారో, వినండి అక్కడ రాయబడిన మాట అదే, ఎవరైతే ఆయన సన్నిధిలో ఉండి గడుపుతారో వారేం చేయబడతారట? మహా ఉగ్రత నుంచి తప్పించబడతారు. ఇక్కడ ఉన్న మనలందరూ దేవుడు తప్పించడానికి సభలను ఏర్పాటు చేశారు. నమ్మిన వారి దగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మనల్ని నశించిపోవాలని ఎప్పుడు కూడా కోరుకోడు. ఈ లోకల్ నీవు నేను ఒకడు ఎదిగితే ఏం చేస్తామంటే వాడు కాళ్ళు ఎరిగిపోవాలి, వాడు పైకి రాకూడదు, వాడిని ఏ రీతిగా అణిచివేయాలని మనిషి బుద్ధి, స్వార్థపు బుద్ధి, అటువంటి లక్షణంతో అందరిని అణిచివేయాలని చూస్తారు. కానీ నా దేవుడు మనల్ని నాశనం చేసేవాడు కాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి, ప్రేమామూర్తి కాబట్టి ప్రేమతో నీకు ఈ మాటలు చెబుతున్నాడు. నా సన్నిధికి ఈ సభకు వచ్చిన నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు నా రాకళ్ళు ఎత్తబడతావు, నువ్వు రాకళ్ళు నాతో పాటు నేను తీసుకువెళ్తాను. నువ్వు ఈ 2 పనులు చేయి. నిష్కలంకంగా బ్రతుకు. ఎవరేమన్నా ఎటువంటి శ్రమలు వచ్చినా వెనక తట్టు మాత్రం నువ్వు తిరగవద్దు. పౌలు వలె ఏమన్నాడు పౌలు గారు? వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు సహనముతో పరిగెత్తాడు. ఆయన రాకల్లో ఎత్తబడాలని కాంక్ష, ఆ కోరిక కలిగిన వారు అతని వలె మనము కూడా అలాంటి నిర్ణయాన్ని తీసుకొందుము గాక. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చక్కని 3 విషయాలను మనము ధ్యానిస్తూ ఆయన రాకడ వరకు, ప్రత్యక్షమగు వరకు ఈ 3 లక్షణాలు మనము కాపాడుకునే వారిగా ముందుదుముగాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. ఇటు అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు కూడా నా వందనాలు. మంచిది. మరి దేవుని వాక్యాన్ని అందించిన దైవజనునికి సభాపక్ష వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.